ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం. చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శివప్రీతికరమైనటువంటి రోజు ఇందువారం. ఈ సందర్భంగా శివాభిషేక ప్రక్రియలో ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తోంసంలో తెలుసుకుందాం. అలాగే జూన్ 1వ తేదీ వైశాఖ బహుళ దశమి, శ్రీ ఆంజనేయ స్వామి యొక్క జయంతి. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని ద్వాదశ రాశుల వారు కూడా సకల గ్రహ దోష నివృత్తికి ఈ వారం అంతా కూడా ఎలా పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నైవేద్యించాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ చవితి, సాయంత్రం 4:42 వరకు ఉంది. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 10:25 వరకు. అనంతరం నక్షత్రం ఉత్తరాషాఢ. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల గురించి పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, శత్రుక్షేత్రం. శుక్ర సంచారం కూడా వృషభ క్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి. రవి సంచారం వృషభ క్షేత్రంలో, శత్రుక్షేత్ర స్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం ధనస్సు క్షేత్రంలో. శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి. మూల త్రికోణ స్థితి. కుజరాహుల సంచారం మీనక్షేత్రంలో, బుధ సంచారం మేషక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆనందానికి దారితీస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఆరోగ్యం పదిలం, చిక్కు సమస్యలు పరిష్కరింపబడతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. గృహ విషయాల అనుకూలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి కీలక బాధ్యతల ద్వారా గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. ఈ వారంలో వచ్చే హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో సమస్యలు పరిష్కరింపబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో అనుకూలత ఉన్నప్పటికీ ఆందోళనకర నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తీసుకుంటారు. కాబట్టి మెరుగైనటువంటి అవకాశాలు తక్కువ అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో పూజించి చెరుకు రసం నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. క్రీడారంగం వారికి పోటీతత్వం పెరుగుతుంది. ప్రత్యర్థులు బలహీనపడతారు. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు ఉపయోగించుకుని తద్వారా
విజయాలు సాధించగలుగుతారు. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని కూడా పొందగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకుని తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన, ఆత్మవిశ్వాసం పెంపొందింపచేసుకోగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమశని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పూర్తి చేసినప్పటికీ సందేహాలు నివృత్తి చేయకపోవడంతో సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ అనుభవంలో వాటిని సరైనటువంటి రీతిలో ఆస్వాదించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది, ఆందోళన పెరుగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో దూరమవుతాయి. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఆర్థికంగా ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, క్రమశిక్షణ పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మనస్పర్ధలు కనుమరుగవుతాయి. స్నేహపూరిత వాతావరణం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. మహిళలు చిరునవ్వు సంఘటనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి ఉత్తమ ఉత్తీర్ణత ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించి గుర్తింపుని సాధించగలుగుతారు. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక వ్యయం, ఆకస్మిక ఆదాయం సమాంతరంగా కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందలేకపోతారు. ఉద్యోగ వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో పొరపాట్లు కూడా దొర్లుతాయి. ఏకాగ్రత అన్ని రంగాల వారికి తప్పనిసరి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరుచుకోలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. వృత్తిలో పొరపాట్లు దొర్లుతాయి. సవరించుకోలేకపోతారు, సమర్థించుకోలేకపోతారు. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది.
ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. శుభవార్తలు వింటారు. నూతన అవకాశాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. సఖ్యత పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభ సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యాచరణ విద్యలో అభివృద్ధికి దోహదపడుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మంచి అవకాశాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యాపరంగా కొనసాగుతాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి కూడా లాభిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కూడా పూర్తి చేయగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ వేధిస్తున్నటువంటి సమస్యల ద్వారా ఏర్పడినటువంటి అలసత్వం ఉన్నప్పటికీ కూడా కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగింపచేస్తుంది. గృహ విషయాల్లో సామరస్య ధోరణితో కూడినటువంటి సంభాషణ ద్వారా సంతృప్తికర వాతావరణం కొనసాగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. సందిగ్ధత అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయలేకపోతారు. వైద్య వృత్తి వారికి అవరోధాలు ఎదురవుతాయి. కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని ఎర్ర చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మొండి ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అంతిమ విజయాలు సాధించగలుగుతారు. మానసిక వేదనలు కూడా కొనసాగుతాయి.
ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా చోటు చేసుకుంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఆర్థికంగా ప్రారంభమవుతుంది. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఆర్థిక పరంగా తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా సినీ రంగం వారికి తగ్గుతాయి. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి మినపగారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శ్రమ అధిగమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవే ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, మంచి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని, అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించాలని, మానసిక ప్రశాంతతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.